హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వరుస నోటిఫికేషన్లు అనుకున్నాం, కానీ మధ్యలో ఆగిపోవడంతో అభ్యర్థులు కూడా కొంచెం డీలాప్ పడ్డారు. అయితే మీకు అందరికీ ఒకే ఒక సంశయం ఏంటంటే, ఏజ్ పెంచుతారా పెంచరా, పెంచకపోతే మా పరిస్థితి ఏమిటి, ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా అనే ఒక డైలమాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పెంచుతుంది. ఇప్పటికే చాలామందికి సంకేతాలు కూడా వచ్చి ఉంటాయి, 10 సంవత్సరాలు పెంచుతున్నట్టుగా. అది కూడా ఒక 3 సంవత్సరాల కాల వ్యవధిలో. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అభ్యర్థుల నుంచి ఈ యొక్క ఇబ్బందులను ఎదుర్కొనేటట్టు చేయదు. కాబట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాలు అంటే మనకు 44 వరకు ఉండే అవకాశం ఉంది. మరి గతంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, మరి ఆల్రెడీ ఆ పరీక్ష వాయిదా పడుతుందా, రీనోటిఫికేషన్ అంటే ఎప్పుడు కూడా టీజీపీఎస్సీ పక్కడబంది ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎగ్జామ్ డేట్లు అవే ఉండవచ్చు, కాకపోతే రివైజ్ చేయొచ్చు. మరి చాలామంది అనుకుంటున్నారు, మరి డిప్యూటీ డిఓ డైట్ బీడ్ లెక్చరర్ పరిస్థితి ఏమిటి అంటే ఏజ్ విషయంలోనే మనకు ఆగడం జరిగింది. మరి చాలామందికి ఏం చదవాలి, ఎలా చదవాలి అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, చాలామంది అభ్యర్థులు సెలవులు కాబట్టి బాగా చదవాలని కూడా ఉత్సాహంగా ఉన్నారు. క్వాలిఫికేషన్ విషయంలో మళ్ళీ గత వీడియోలో చెప్పడం జరిగింది, పీజీ ఖచ్చితంగా ఉంటుంది, బీఈడి చేయనవసరం లేదు, బీఈడి చేయడానికి కావాల్సిన అర్హతలు ఉంటాయని గత వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్ట్రక్చర్ ఉంది. మరి పేపర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన దాంట్లో ఒక జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్. కానీ మన దగ్గర ఒక ట్రెండ్ ఉంది. మన ఇంతకుముందు మనం జేఎల్ చూసినప్పుడు పేపర్ 2 మాత్రమే పెట్టి దాన్ని డబల్ చేస్తారు సాధారణంగా. మన దగ్గర ఈ విధంగా జరిగింది టీజీపీఎస్లో. ఇక్కడ కూడా అదేవిధంగా పేపర్ 2లో ఖచ్చితంగా 150 మార్కులు పెట్టి 300 చేయొచ్చు. మొత్తం మీద 450 మార్కుల పేపర్ ఉండవచ్చు. మరి పేపర్ 2లో ఏముంటాయి, పేపర్ 1 ఆల్రెడీ చేతిలో ఉంది. మనకు చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి గాల్లో ఉన్నదాన్ని పట్టుకుంటాం సాధారణంగా. కాబట్టి జనరల్ స్టడీస్ ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ ఒక పరీక్షకు ఆల్రెడీ విడుదల చేసింది. కాబట్టి ఖచ్చితంగా అదే సిలబస్ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, కాకపోతే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నట్టుగా అది ఆల్రెడీ మీకు చదువుకోవడానికి అవకాశం ఉంది. అది పెద్ద సబ్జెక్టు, చదవడానికి టైం పడుతుంది అనే విషయం తెలుసు. మరి పేపర్ 2 విషయానికి వస్తే మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, సిలబస్ మనము కొన్నంత చెప్పడం జరిగింది, చాలా ఎక్కువగా చెప్పాము. ఇంకా తగ్గించే అవకాశాలు ఉంటాయి కానీ పెంచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పూర్తిగా కవర్ చేయడం జరిగింది. మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిలబస్ కవర్ చేశాం, అదేవిధంగా ఎడ్యుకేషన్ మొత్తం కవర్ చేశాం, పర్స్పెక్టివ్స్ కవర్ చేశాం, సైకాలజీ కవర్ చేశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డిఓకు సంబంధించి పూర్తి సిలబస్ను కవర్ చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఉంటే మనకు ఖచ్చితంగా. కానీ ఎప్పుడు కానీ ఇది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కాబట్టి డిప్యూటీ డిఓ గురించి మొదట మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది, లేదా మరియు దాంతోపాటుగా ఇది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ కానీ లీడర్షిప్ కానీ ఈ విధంగా ఖచ్చితంగా ఈ పేపర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ పోస్ట్. మరి డైట్ బీఈడి లెక్చరర్ పరిస్థితి అంటే ఎడ్యుకేషన్ పేపర్ ఉంటూనే, ఇది మనం చెప్పింది కాదు, ఇది ఎన్సిటీ స్ట్రక్చర్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. మెథడు, కంటెంటు, ఎడ్యుకేషన్ పేపర్, జనరల్ స్టడీస్ రెండింటికి కూడా సైమల్టేనియస్గా, అటు జనరల్ స్టడీస్ ఇటు ఎడ్యుకేషన్ పేపర్ రెండింటికి కూడా ఇప్పుడు కనుక మీరు ఆగిపోతే, ముందుకు వెళ్ళకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది పెద్ద జాబు. ఆశ ఉంది, ఆశయం ఉంది, కళ ఉంది, కానీ ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా కాస్త కూల్గా ఆలోచించి జనరల్ స్టడీస్ని అదేవిధంగా ఎడ్యుకేషన్ పేపర్ని రెండింటిపైన పట్టు. మన యాప్లో దీనికి సంబంధించిన కోర్స్ ఉంది. మీకు జనరల్ స్టడీస్ ఓకే, మరి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీకు అంతా తెలుసు, కామన్ టాపిక్స్ ఉంటాయి. అది ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, మరి తత్వవేత్తలు, ఇవన్నీ కూడా మారడానికి ఉండదు. ఎందుకంటే అవి గుండెకాయ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం 20వ తారీఖు నుంచి మళ్ళీ షెడ్యూల్ని కొనసాగించబోతున్నాం. ఇప్పటివరకు ఎవరైనా చదవని వారు ఉంటే నష్టం లేదు, ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. డైట్ బీఈడి లెక్చరర్స్, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ పోస్టులు మొదటిసారిగా పడుతున్నాయి. చాలా పెద్ద పోస్టులు, ఏజ్ కూడా పెరిగే అవకాశం ఉంది, దాంట్లో నష్టం లేదు. పీజీ ఎంఈడి ఉంటే డైట్, పీజీ ఎంఈడి ఉండి నెట్ సెట్ పిహెచ్డి అలా ఉంటే బీఈడి లెక్చరర్స్లకు సాధారణ అర్హతలు మీకు అంతా కూడా తెలుసు, ఎందుకంటే మీరు ఎంఈడి చేశారు కాబట్టి.
మరి దీనికి సంబంధించి మరి ఈ నెల 20వ తారీఖు నుంచి మళ్ళీ మేమే క్లాసులు పెడుతున్నాం, మేమే మెటీరియల్ ఇస్తున్నాం. అది తెలుగులో పెడుతున్నాం, ఇంగ్లీష్లో పెడుతున్నాం, మరియు అదేవిధంగా పీపీటీలు పెడుతున్నాం. వేల టెస్టులు పెట్టి ఉన్నాం. తక్కువ చదివితే నష్టం లేదు, ఎక్కువ చదివితే నష్టం లేదు, కానీ అసలు చదవకపోతే నష్టం. వచ్చాక చూసుకుందాం అంటే అప్పుడు చూసుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మీకంటే మీ పక్కల వాళ్ళు చాలా వేగంగా పరిగెడుతున్నారు. మరి పోస్టులు పెరుగుతాయా? ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఆలోచనలు చేస్తూ ఉంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ పనులు చేస్తూ ఉంటే ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి ఇది పెద్ద పోస్ట్ కాబట్టి వేరే వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత అవాయక్కయ్య కంటే ముందు ఎందుకు కళ్ళు తెరుచుకోలేదు, ఇప్పుడు ముందు కళ్ళు తెరుచుకోలేకపోతే తర్వాత నిద్ర పట్టకుండా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ మనము పరీక్ష విధానం ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మనకు ఏపీలో 450 మార్కులకు కాబట్టి అక్కడ 3 పేపర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా 2 పేపర్లు పెట్టి డబల్ చేసే అవకాశం. జనరల్ స్టడీస్ని ఎప్పుడు కూడా డబల్ చేయలేదు. మీరు ఆల్రెడీ జైల్లో చూశారు. ఖచ్చితంగా 150 ప్రశ్నలు ఇచ్చి 300 మార్కులు చేశారు. ఆ విధంగా వచ్చేస్తుంది. సరే, ఎలా పరీక్షా విధానం ఎలా ఉన్నప్పటికీ ముందుగా మనం చదవడం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి పూర్తి సిలబస్ పైన పట్టు మనకుంది. ఆల్రెడీ చెప్పి ఉన్నాం ఎన్నో సార్లు, ఎంతో మందికి ఎన్నో కోర్సులు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టుకో, చాలా ఇబ్బంది. కాబట్టి ఈ నెల 20 నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల 20 నుంచి మరొక షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ షెడ్యూల్. క్లాసులు వినండి, ఎగ్జామ్స్ రాయండి, అక్కడ ఉన్నవి మెటీరియల్ చదువుకోండి. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. మళ్ళీ రివిజన్ షెడ్యూల్లో కూడా మీరు పాల్గొనండి. ఇప్పటికే ఆలస్యం చేస్తే ఇప్పటికే మీరు బాగా ఆలస్యం చేశారు. దీనికి సంబంధించి కోర్స్ ఉంది మన దగ్గర. డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు డైట్ బీఈడి అధ్యాపకులకు సంబంధించి ఈ యొక్క కోర్సు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా స్పందిస్తాం. ఇవి పెద్ద పోస్టులు. ఒక్కసారి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా జీవితం ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి పూర్తిగా. కాబట్టి జిల్లా స్థాయిలో డైట్ లెక్చరర్స్ బీఈడి పోస్టులు ఉంటాయి, ఎస్ఆర్టీ రాష్ట్ర స్థాయిలో. కాబట్టి మంచి అవకాశం, లేక వస్తున్న అవకాశం, ఏ టైంలోనైనా నోటిఫికేషన్ పడే అవకాశం. కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మకండి, మీరు పుస్తకాన్ని నమ్మండి, క్లాసులు వినండి, ఎగ్జామ్స్ రాయండి. అందరికంటే ముందున్న వాడే విజేత. కాబట్టి నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. లేదంటే మన పక్క వాళ్ళే ప్రతిరోజు న్యూస్ కోసం ఎదురు చూడకండి. ప్రతిరోజు న్యూస్ రావాలి, ప్రతిరోజు చర్చ రావాలి, ప్రతిరోజు వార్తాపత్రిక రావాలి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలా అందరి మాటలు వింటూ పోతే మీరు డిస్టర్బ్ అవుతారు, చదవలేరు. కాబట్టి ఇది పెద్ద ఉద్యోగం, పెద్ద ఎఫర్ట్ పెట్టాలి. ఏక్ బార్ కామ్ కర్నా బార్ కమానా. కాబట్టి ఇది పేరుతో పాటు, డబ్బుతో పాటు, ప్రతిష్టతో పాటు సహాయం చేసే అవకాశం రావడం ఇది అదృష్టం. కాబట్టి మీరు వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని వెంటనే నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. ఆల్ ద బెస్ట్.